శనివారం వీకెండ్ ఎపిసోడ్ సంబంధించిన ప్రోమో కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు. అయితే ఫస్ట్ ప్రోమో రానే వచ్చింది, కానీ అందులో పెద్ద విషయం ఏమి లేదు. నాగార్జున మార్గల్ స్టైల్ క్లాస్ బి కూడా మిస్ అయింది. ఇక రెండో ప్రోమో అనుకున్న దానికి రెట్టింపిచ్చేశారు నాగార్జున. ఒక్కొక్కరిని వాయించి పారేశారు. ముందుగా సంజనాతో క్లాస్ స్టార్ట్ చేశారు. నామినేషన్స్ వచ్చేసరికి ఎందుకు అలా బిహేవ్ చేస్తావు, కోపం చిరాకు ఎందుకు, తొక్కలో కెప్టెన్ అనేసి నాకు తెలుగు రాదని అంటావు. నామినేషన్స్ మీ ఇద్దరి మధ్య డిస్కషన్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి పదే పదే సుమన్ని గిల్లావు. నచ్చకపోతే నచ్చలే అని చెప్పు సంజన, కానీ బ్రెయిన్లెస్, సెన్స్లెస్, షటప్ అంటూ ఇవన్నీ ఎందుకు చెప్పు అని క్లాస్ బీకారు. ఆ తర్వాత మాధురి సంజనాలను ఇద్దరిని కలిపి వాయించి పారేశారు. గురువింద గింజలాగా బిహేవ్ చేయకు అని నాగార్జున గారంటే మాధురిని చూపించారు ఎడిటర్ మామ. దీన్ని బట్టి చూస్తే ఆ గింజ మాధురే అనేట్టుగా చూపించారు. ఆ తర్వాత కళ్యాణ్ పడాలను నిలబెట్టి రేషన్ మేనేజర్ అయిన తనుజ గురించి నీ అభిప్రాయం చెప్పమంటే ఆమె అతి గురించి చెప్పకుండా ఆక్ పాక్ కరేపాక్ అన్నట్టుగా సమాధానం చెప్పాడు మన వీర సైనికుడు కళ్యాణ్. హౌస్ మేట్స్ అందరికీ ఆర్డర్స్ చేసే అధికారం ఉంటుందా అని కెప్టెన్ దివ్యని అడిగారు. ఆమె నో చెప్పడంతో తనుజ కళ్యాణ్పై నోరేసుకొని పడిపోయిన వీడియోని చూపించి మొత్తం ఆమెకు ఫేవర్గా చూపించారు. ఆర్డర్లు జారీ చేయవచ్చా అని నాగార్జున అడిగితే ఆ విషయంలో కళ్యాణ్దే తప్పు, వారం మొత్తం తనుజను విసిగించాడు సార్ కళ్యాణ్ అంటూ ఉల్టా చెప్పింది ది గ్రేట్ దివ్య. ఆ తర్వాత ప్రేమ జంట డిమాండ్ రీతు జంటల తాట తీశాడు నాగార్జున. ఈ ప్రేమ జంటకి హౌస్లో ప్రేమించుకోవడం లేదంటే గొడవ పడడం తప్ప వేరే పనే లేకుండా పోయింది. చిరాకు దొబ్బిస్తున్నారు. అయితే వీళ్ళ గొడవలో రీతు చౌదరిని బెడ్ మీదకి తోసేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు మన డిమాండ్. ఆ వీడియో ప్లే చేసిన నాగార్జున, ఇలాంటి బిహేవియర్ మీ ఇంట్లో ఆడపిల్లలపై చేస్తే మీరు బెల్ట్ పెట్టి కొట్టేవారా కాదా అని ఆడియన్స్ని అడిగారు నాగార్జున. అలా తోయడం కరెక్ట్ కాదు సార్ ఆడియన్స్ అనడంతో సారీ సార్ అని అన్నాడు మన డిమాండ్. సారీ చెప్తే బిగ్ బాస్ క్షమించాడు, నీకు రెడ్ ఫ్లాగ్ తప్పదు, నీ బ్యాగ్ ప్యాక్ చేసుకో, బిగ్ బాస్ ఓపెన్ ది డోర్ అని అన్నారు. ఇంతలో రీతు సార్ వద్దు సార్ అని అంటుంది. అయినా ప్రతి సీజన్లోనూ మనకి ఇది మామూలు లేండి. నాగార్జున గారు ఇలాంటి టిస్టులు బిల్డప్లు ఇవ్వడం మామూలే, డోర్స్ ఓపెన్ అనడం మామూలే, ప్యాక్స్ యువర్ బ్యాగ్స్ అంటాడు మామూలే. తీరా ఎపిసోడ్లో తుస్సు ఏముండదు. ఆ ప్రమోషన్ నా కొడుకు కూడా అదే చెప్తాడు, ఏముండదు రఫ్ట్ అట్లా నాగార్జున అని చెప్తాడు. ఇదండి బిగ్ బాస్ సెకండ్ ప్రోమో. కానీ దుమ్ము దులిపాడు నాగార్జున గారు. సీరియస్ వార్నింగ్ ఒక్కొక్కరికి. వీడియోలు చూపించడం వార్నింగ్ ఇవ్వడం, వీడియోలు చూపించడం వార్నింగ్ ఇవ్వడం, దుమ్ము దులిపాడు. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.